ఈ రోజున ఆమ్దాల్ తులసిరామ్ 36వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజున అభినయ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానవ హక్కులను పరిరక్షించాలన్నటువంటి ఉద్దేశంతో సాయి కృష్ణకి జరిగినటువంటి అన్యాయం పైన నిలదీస్తూ ఇటువంటి ఘోరాలు మళ్ళీ ఎక్కడ పునరావృతం కాకూడదని, ఇలాంటి ఘటనలు ఎవరికి ఏ కుటుంబంలో మళ్ళీ జరగకూడదని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఈ రోజున తిరుపతి అనంత వీధిలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజల చైతన్యవంతులను చేయడం జరిగింది. ఈ రోజున ఆమ్దాల్ తులసిరామన్న మాట్లాడుతూ భూమన అభినయ్ గారు, కరుణాకరన్న గారు మా వీధికి వచ్చి ఈ రోజు చేసిన ర్యాలీలో అపవిత్రం చేయన్నారు, మా అనంత వీధి మొత్తం అపవిత్రమైందని మాట్లాడుతున్నాడు. కొద్దిగా నా సిగ్గు ఉండాలి, మాట్లాడాలంటే బుద్ధి ఉండాలి. ఒక కాపు నాయకుడిగా ఉండి ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి సాయి కృష్ణకి ఇంత అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడకపోగా, ప్రశ్నించకపోగా ఈ రోజున అభినయ్ గారిని, కరుణాకరన్న గారిని విమర్శిస్తావా? నిజంగా అనంత వీధిని శుద్ధి చేయాలి. నీలాంటి పనికిమాలిన సన్నాసులు, దద్దమ్మలు కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు రాజకీయాలు చేస్తూ ఒక కాపు నాయకుడికి అన్యాయం జరిగితే మాట్లాడకపోగా నీలాంటి సన్నాసులు ఆ అనంత వీధిలో తిరిగినందుకు నిజంగానే ఆ అనంత వీధిని శుద్ధి చేయాలి. ఖచ్చితంగా నువ్వు ఎంచుకున్నటువంటి నిర్ణయం మంచిదే. నువ్వు అనంత వీధి మొత్తం శుద్ధి చేయి. లేని పక్షంలో మేమే ఒక కాపు నాయకుడిగా, బలిజ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా మేమే వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులంతా కలిసి అనంత వీధి మొత్తం శుద్ధి చేస్తామని చెప్పి ఆమ్దాల్ తులసిరామ్ తెలియజేస్తున్నాం. ఇంకా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భూమన కరుణాకరన్న గారు, అభినయన్న గారు కాపులను వాడుకున్నారు, వాళ్ళని బంట్రోతులుగా మీ ఇంటి దగ్గర ఇదిగా వాడుకున్నారంటున్నారు. నీకొకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భూమన కరుణాకరన్న గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అభినయ్ గారి నేతృత్వంలో 50 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లో 7 మంది కార్పొరేటర్లకు బలిజ నాయకులకి అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో గెలిచిన వాళ్ళల్లో ఒకరికి ముద్రనారాయణకు డిప్యూటీ మేయర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు హోమ్ బ్యాంక్ డైరెక్టర్లుగా, టెంపుల్ కమిటీ చైర్మన్లుగా, టెంపుల్ కమిటీ మెంబర్లుగా, కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, రోయా హాస్పిటల్ చైర్మన్ గా, తిరుపతి యువజన విభాగం నగర అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, తిరుమల అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి బలిజ సామాజిక వర్గాలకు చెందినటువంటి 100 మందికి మేలు చేసినటువంటి ఘనత భూమన కరుణాకరన్న గారికి, అభినయ్ గారికి తగ్గుతుందని ఈ విషయం ఈ ముఖంగా ఆమ్దాల్ తులసిరామ్ తెలియజేస్తా ఉన్నా. మీ నాయకుడు, మీ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం కనీసం అధికారంలోకి రాకముందే కాపులు నిట్ట నిలువున ముంచేసింది, అన్యాయం చేసింది. తిరుపతిలో 5-6 మంది బలిజ నాయకులు తిరుపతి సీట్ కోసం ఎంతో కష్టపడి, టీడీపీ కోసం, జనసేన కోసం కష్టపడి పనిచేస్తే వాళ్ళెవరికి కూడా టికెట్ మీరు కేటాయించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిత్తూరుకి సంబంధించినటువంటి అరణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించి మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నికల ముందే కాపుల్ని పూర్తిగా వాళ్ళకందరికీ కూడా అన్యాయం చేయడం జరిగింది. ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తిరుపతిలో ఏ ఒక్క బలిజ నాయకుడికి కూడా ఆశించినటువంటి పదవులు ఇవ్వలేదే. ఈ రోజున తుడా చైర్మన్ గా ఎవరో ఒక రెడ్డి, చంద్రగిరికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ రోజున శాఖ చైర్మన్ గా ఎవరో ఒక నాయుడు, చంద్రగిరికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఒక నాయుడు, బయట వ్యక్తి, కనీసం టీటీడీ బోర్డు మెంబర్లకు కూడా తిరుపతికి సంబంధించిన వాటికి ఎవరు ఇవ్వలేదే. మీ ఎమ్మెల్యే అయినటువంటి అరణి శ్రీనివాసులు సైతం ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఏ పార్టీ అధికారంలో వచ్చినా కూడా తిరుమలకి సంబంధించి తిరుపతి ఎమ్మెల్యేని ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఇస్తారే. ఈ రోజున తుడా చైర్మన్ కి ఎక్స్ అఫిషియో మెంబర్ ఇచ్చినారు ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించి, కానీ ఒక కాపు నాయకుడు అనేటువంటి ఎమ్మెల్యేకి ఈ రోజున ఎక్స్ అఫిషియో మెంబర్ ఇవ్వలేదే. ఎవరు కాపులని మోసం చేసింది? ఎవరు కాపులు ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి కాపుల్ని అడ్డంగా మోసగిచ్చింది? మీ పార్టీ. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా దమ్ముంటే, నువ్వు నిజంగా బలిజ నాయకుడు అయితే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించు, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించు.
ప్రశ్నిస్తే పోయేదేం లేదు, మహా అయితే పదవులు ఇస్తారు, లేకపోతే మీరు ఇట్లానే ఉండిపోతారు. కాబట్టి ఇంకొకసారి బొమ్మన అభినయ్ గారి గురించి, కరుణాకరణ గారి గురించి అవాకులు చవాకులు పేరేటప్పుడు నీ సంగతి నువ్వు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ రోజు సాయి కృష్ణ జరిగినటువంటి ఘటన మళ్ళా ఎక్కడ తిరుపతిలో పునరావృతం కాకూడదు. అలాంటి ఘటన ఏ కుటుంబంలో తిరుపతిలో ఎవరికి జరగకూడదు. మానవ హక్కులను పరిరక్షించాలి. ఏ సామాజిక వర్గంలో ఇటువంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకూడదు అన్నటువంటి సదుద్దేశంతో అభినయ్ గారు చేపట్టేటువంటి ర్యాలీని తిరుపతి ప్రజలంతా స్వాగతించినారు, బ్రహ్మరథం పట్టారు. అత్యంత అద్భుతంగా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మాటలు పేరేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా మాట్లాడాలని, నువ్వు నిజంగానే ఈ రోజు రేపో ఖచ్చితంగా అనంత వీధిలో నువ్వు తిరుగుతా ఉన్నావు కాబట్టి ఒక కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని కాపు నాయకుడిగా ఎదిగి కాపులకు అన్యాయం జరిగితే ప్రశ్నించినందుకు నిజంగానే అనంత వీధి అపవిత్రమైంది. నువ్వు శుద్ధి చేయి, లేకపోతే ఈ రోజు రేపు చూసి సోమవారం రోజున మేమే అనంత వీధిలో కాపుల మందరం వచ్చి నీలాంటి పనికి మాల సన్నాసులు దద్దమ్ములు తిరిగి అనంత వీధిని అపవిత్రం చేసినందుకు మేమే శుద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాను.